నమస్తే సార్. నమస్తే. సార్ మనకి హై బీపీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇంట్లోనే ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది అన్నారు. మరి అదేంటో మనకి చెప్తారా సార్? ఫస్ట్ విల్ స్టార్ట్ ప్యాన్ పెట్టండి. ఓకే. అండ్ ఇది ఆన్ చేయండి. అండ్ దీనిలో కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే. మనం మరి రెమెడీకి వాడే ఐటమ్స్ ఏంటి సార్? మనకు యాక్చువల్లీ ఓన్లీ 2 ఐటమ్ కావాలి. ఓకే. సో ఒకటి ఏంటంటే సిన్నమన్ పౌడర్. ఓకే. ఓకే. సో దిస్ ఈజ్ సిన్నమన్ పౌడర్. ఓకే, చెక్క పౌడర్. అండ్ దిస్ ఇస్ ఆపిల్ సైడర్ వెనిగర్. ఓకే, ఆపిల్ సిడర్ వెనిగర్. ఓకే. ఓకేనా? yes sir. సో ఈ ఓన్లీ ఈ టూ ఐటమ్స్ మనకు కావాలి. అండ్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ హాట్ వాటర్. మనం ఫస్ట్ వేడి నీళ్ళు తయారు చేయాలి. ఓకే. ఓకేనా? ఇది వేడి అయిపోవాలి. సో ఆన్ చేయండి. సో దీనిలో ఈ హై బీపీ ఎవరికి ఉన్నా సరే ఈ రెమెడీ వాళ్ళు పాటించారంటే వాళ్ళకు తగ్గుతుంది. అది ఓకే. బట్ సైమల్టేనియస్లీ మనకు ఈవెన్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం కూడా చాలా అవసరం అన్నమాట. ఓకే. అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఉప్పు కొంచెం తగ్గించాలి. ఓకే. ఎస్. అండ్ రెండో విషయం ఆయిల్, ఎక్కువ ఆయిలీ ఫుడ్ కూడా తగ్గించాలి. ఓకే. మటన్, చికెన్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఈటింగ్, సో దే కెన్ కమ్ టు వన్స్ ఇన్ ఏ వీక్. ఓకే. ఫ్రీక్వెంట్ గా కాకుండా ఎప్పుడో ఒకసారి వీక్ తీసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. ఓకే. స్పైసీ ఇన్కేస్ తినాలంటే తక్కువ తీసుకోవచ్చు, బట్ ఎక్కువ తినకూడదు. ఓకే. ఇది అన్ని చాలా అవసరం అన్నమాట. స్పెషల్గా అక్కడ ఏమవుతుందంటే హై బీపీ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిజీజ్. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకు నార్మల్ లైఫ్ స్టైల్ మారిపోయింది, మోడర్నైజేషన్కి మనం వచ్చేసాము. అండ్ మోడర్న్ లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత రకరకాల చేంజెస్ వచ్చింది. మన లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్ మారిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు హై బీపీ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ కానీ, ఇది అన్నీ మనకు డెవలప్ అవడం అవకాశం ఉంది. సో మనం ఎప్పుడైనా సరే ఈ నార్మల్ లైఫ్ స్టైల్కు మనం మర్చిపోయి అగైన్ మోడర్నైజేషన్కి వచ్చేసాము. అండ్ దాంతోపాటు మనం ఫుడ్ హ్యాబిట్ కూడా మార్చేసాము. ఇది అన్నీ చేసేసరికి ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బాడీలో రకరకాల చేంజెస్ వస్తుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే బీపీ మనకు రేజ్ అవడం అవకాశం ఉంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ సజెస్ట్ ఎవ్రీ వన్ దే మస్ట్ డూ అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఇన్ అ డే. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వాళ్ళకు యాక్చువల్గా ఈ లైఫ్ స్టైల్లో ఫుడ్ పద్ధతి మార్చాలి. అండ్ దాంతోపాటు వాళ్ళకు ఈవెన్ స్లీపింగ్ స్టైల్ కూడా మార్చాలి. కొంతమంది ఏం చేస్తారంటే హోల్ నైట్ పని చేస్తారు. నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు డైలీ. అండ్ డే టైంలో వచ్చి పడుకుంటారు. సో వాళ్ళకు అక్కడ ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్ మనకు నైట్ రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ మనకు రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఫిజికల్ బాడీ మీద మనకు ఎఫెక్ట్ అవుతుంది, ఫిజికల్లీ మనకు ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకే నైట్ టైం పడుకోవడం చాలా అవసరం. అండ్ దాంతోపాటు ఓకే, ఇఫ్ సపోజ్ మంత్లీ కొన్ని రోజు మీరు నైట్ డ్యూటీ చేశారంటే పర్వాలేదు, బట్ కంటిన్యూస్లీ అదే ఉంటాయి సార్. కొంతమందికి 3 months వరకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, అట్లా ఉంటాయి. ఓకే. సో ఎట్లా ఉండకూడదు. సో ఎప్పుడు ఒకసారి కొన్ని రోజు చేస్తే పర్వాలేదు, లేకపోతే డైలీ బేసిస్లో చేయకూడదు. డైలీ బేసిస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకే. ఓకే. అండ్ మధ్యాహ్నం ఫుడ్ కంప్లీట్గా మానేయాలి. అండ్ సాయంత్రం నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు. నార్మల్ ఫుడ్ తీసుకోకముందే కొంచెం వెజిటబుల్ సలాడ్ తీసుకొని నార్మల్ ఫుడ్ తీసుకోవాలి. సో దే హ్యావ్ టు టేక్ ఓన్లీ 2 times ఫుడ్. 2 times అండ్ 8 hours గ్యాప్ ఉండాలి. సో ఆ లైఫ్ స్టైల్కి వాళ్ళు రావాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 ఈ రెమెడీస్ కూడా వాళ్ళ డైలీ బేసిస్లో తాగడం మొదలు పెట్టాలి. డైలీ బేసిస్లో ఈ రెమెడీ వాళ్ళు తీసుకొని లైఫ్ స్టైల్కు ఇన్కేస్ ఈ ఫుడ్ హ్యాబిట్ అండ్ స్లీపింగ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇది అన్నీ చేశారంటే వాళ్ళకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 15 days. ఓన్లీ 15 రోజులు వాళ్ళకు బీపీ తగ్గడం మొదలు పెడతాయి. కంప్లీట్గా నార్మల్ అవుతుంది 15 రోజులు. ఓకే. మనకు బాయిల్ అయిపోయింది. మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ బాయిల్ వాటర్ మనం దీనిలో యాడ్ చేయాలి. ఓకే. అండ్ యాడ్ చేసేసిన తర్వాత వేడి నీళ్ళు మనం ఏం చేయాలంటే 1 spoon ఆఫ్ దిస్ చెక్క సిన్నమన్ పౌడర్. చెక్క పౌడర్ ని మనం ఈ హాట్ వాటర్ లో 1 spoon యాడ్ చేయాలి. ఓకే సార్. అయితే మనము ఇందులో ఈ హాట్ వాటర్ లో 1 tablespoon ఆఫ్ దాల్చిన చెక్క పౌడర్ అనేది మనం వేసేసుకున్నాము. ఓకే. ఓకే.
అండ్ వేసేసుకొని ఇది తాగాలి, ఎంటీ స్టమక్ లో తాగాలి. ఓకే, మార్నింగ్ డైలీ 1 గ్లాస్. ఓకే, డైలీ 1 గ్లాస్ తాగాలి, మార్నింగ్ పూట తాగాలి, ఎంటీ స్టమక్ లో మనం తీసుకోవాలి. ఓకే. సో దీనిలో మనకు ఎవరికైనా సరే బ్లడ్ కొంచెం థిక్ గా అయిపోతే బ్లడ్ థిన్నర్ గా అయితే పనిచేస్తాయి. ఓకే, Okay, సో that బ్లడ్ is number ఫ్లో one. ఈజీగా చేయడానికి. సో బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తాయి. వాళ్ళకు బ్లడ్ థిన్నర్ కు ఈ ఈకోస్ప్రిన్ అండ్ అది అన్ని వాడుతున్నారు కదా, అవునవును. వాడాల్సిన అస్సలు అవసరం లేదు. ఓకే. ఎస్. అండ్ దాంతో పాటు మనకు బీపీ కూడా కంట్రోల్ చేస్తాయి. ఓకే, దట్ ఈస్ నంబర్ 2. అండ్ నంబర్ 3, ఒకరికి ఇన్ కేస్ హార్ట్లు బ్లాకేజ్ ఉన్నా సరే హార్ట్ బ్లాకేజ్ కు కూడా ఇది ఏం చేస్తాయంటే తగ్గిస్తాయి అన్నమాట. ఓకే, కంప్లీట్ గా క్యూర్ అవ్వదు, బట్ తగ్గిస్తాయి 15 days. ఓకే, సో 15 days ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. సార్, ఇప్పుడు ఈ రెమెడీ అనేది మనకి డైలీ ఎన్ని సార్లు తీసుకోవాలి, ఎన్ని డేస్ తీసుకోవాలి సార్? డైలీ 1 time మార్నింగ్ మనకు నార్పెట్లు తీసుకోవాలి. దట్ ఈస్ 1. ఎంటీ స్టమక్ లో తీసుకోవాలి. అండ్ 15 days కంటిన్యూస్ తీసుకోవాలి. ఒకరికి 15 days ఒకరు కంటిన్యూస్ తీసుకున్నసరికి వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు ఆటోమేటికలీ వాళ్ళకు బీపీ నార్మలైజ్ అవుతుంది. దట్ ఈస్ నంబర్ 1. ఇన్ కేస్ వాళ్ళకు బ్లాకేజ్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడు ఏమవుతుంది, కొంచెం ఎక్కువ రోజు కంటిన్యూ చేయాలి. ఓకే, బ్లాకేజెస్ ఉన్న వాళ్ళైతే ఇంకొక ఎక్కువ రోజు కంటిన్యూ 1 month వరకు వాళ్ళు చేయొచ్చు అంటారా? ఈవెన్ 3 months కూడా చేయొచ్చు. 3 months కూడా చేయొచ్చు. ఓకే, బట్ ఆన్ ఎంటీ స్టమక్. అండ్ ఇప్పుడు మనకి టాబ్లెట్స్ ఆల్రెడీ వాడుతూ ఉంటారు కదా సార్ బీపీ ఉన్న వాళ్ళు, మరి ఆ టాబ్లెట్స్ వాడుతూ కూడా ఇది యూజ్ చేయొచ్చా? టాబ్లెట్స్ ఆపేయచ్చు. ఇది మనం తీసుకుంటే టాబ్లెట్ అవసరం లేదు అండ్ బీపీ నార్మల్ అయ్యుతుంది. బట్ నేను చెప్పిన లైఫ్ స్టైల్ కు వాళ్ళు రావాలి. ఇన్ కేస్ వాళ్ళ లైఫ్ స్టైల్ కు రాలేదంటే మళ్ళీ ఏమవుతుందంటే ఓన్లీ ఇది తీసుకుంటే వాళ్ళకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు. అండ్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మళ్ళీ బీపీ రేజ్ అవడం కూడా అవకాశం ఉంది. ఎనీ ఏజ్ వాళ్ళని కాదు, బీపీ ఎప్పుడైనా రేజ్ అయ్యే కండిషన్ లో మాత్రం ఇది తీసుకోవచ్చు. ఓకేనా, లేకపోతే అవసరం లేదు. ఇది ఒక రెమెడీ. రెండో రెమెడీ మనకు ఏంటంటే ఆపిల్ సైడర్ వినెగర్. ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ అనదర్ గ్లాస్. సో మనకి 2 రెమెడీస్ చూపించేస్తున్నారు సార్. సో వాటర్, దీనిలో కూడా మనము నార్మల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే లూకోమ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, గోరువెచ్చని నీళ్ళైనా మనము యూజ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ లో అయినా సరే ఈ ఆపిల్ సిడార్ వెనిగర్ ను వేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆపిల్ సిడార్ వెనిగర్. మనం ఏం చేయాలంటే యూ హావ్ టు టేక్ ఓన్లీ 1 spoon. ఓకే, 1 teaspoon. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో వీ హ్యావ్ టు యాడ్ ఇట్. ఓకే, అండ్ బాగా డైల్యూట్ చేయాలి. సో జనరల్గా మనం ఈ 2 రెమెడీ మనం యూజ్ చేస్తే నార్మల్ గా మనకు 15 రోజులు బీపీ నార్మలైజ్ అవుతుంది. ఓకే, ఈ 2 కూడా మనకు 15 days. ఎస్, 15 days. ఓకే, అండ్ ఫర్దర్ గా మనకు ఇంకో పెరగకూడదు, మనకు బాగుండాలంటే లైఫ్ స్టైల్ అదే పాటించాలి. ఓకే, అండ్ దాంతోపాటు ఈ రెమెడీ మనకు ఒక నెలకు ఒక 1 week తీసుకున్నా కూడా చాలు. తర్వాత ఓకే, ఫస్ట్ 15 days కాకుండా సో రెగ్యులర్ గా అయితే 1 week మంత్ లో ఒక 1 week తీసుకుంటూ ఉంటే కూడా మనకి నార్మల్ గా ఉంటుంది. ఓకే, బట్ ప్రొవైడెడ్ వాళ్ళకు మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ వాళ్ళకు హై బీపీ ఉన్నప్పుడు వాళ్ళకు బ్లాకేజ్ ఉందా లేదా అది చూసుకోవాలి. ఇన్ కేస్ బ్లాకేజ్ ఉంది అంటే అగైన్ వీ హ్యావ్ టు యూజ్ అనదర్ రెమెడీ ఫర్ దట్. ఓకే, అండ్ దాంతో తీసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ బ్లాకేజ్ లేదంటే ఇది జస్ట్ ఒక వ్యక్తి ఎవ్రీ మంత్ ఒక 1 week ఇది వాడారంటే వాళ్ళకు బీపీ 100% నార్మల్ గానే ఉంటుంది. ఓకే, రాకుండా కూడా మనం ఇది వాడొచ్చు అంటారా సార్? రాకుండా కూడా వాడితే మనకు చాలా హెల్ప్ఫుల్ ఇది మన బాడీలో. సో ఎవరైనా సరే వాడవచ్చు, ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు రెగ్యులర్ గా. సార్, ఇప్పుడు మనకి ఇది వాడుతూ ఉంటే మనకి మెడికేషన్ ఏం అవసరం లేదు, టాబ్లెట్స్ ఏం అవసరం లేదు అన్నారు. బట్ ఇన్ కేస్ అలా ఏమైనా వాడి ఉంటే ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? పర్వాలేదు అంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆల్ ద అలోపతిక్ మెడిసిన్ కానీ మనం బీపీ టాబ్లెట్స్ మనం వాడుతున్నాం కదా, బీపీ టాబ్లెట్ ఇట్స్ కెమికల్లీ ఫార్ములేటెడ్ టాబ్లెట్స్. సో అక్కడ ఏమవుతుందంటే ఈ రెమెడీది ఎఫెక్ట్ మనకు తగ్గుతుంది మన బాడీలో. ఓకే, సో అందుకని నేను వద్దు అని చెప్తున్నాను. అండ్ ఒకరు 2 times డైట్కి వచ్చిన తర్వాత ఈ రెమెడీ తీసుకున్న తర్వాత వాళ్ళకు 100 to 100% విదిన్ 15 days వాళ్ళకు బీపీ నార్మలైజ్ అవుతుంది. ఓకే, బట్ ఎక్సర్సైజ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ ఎలాంగ్ విత్ దిస్. ఓకే, అండ్ ఏదేది తినకూడదు అని చెప్పాను అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా పాటించాలి. ఓకే, అండ్ ఆ తర్వాత సపోజ్ బీపీ నార్మలైజ్ అయిపోయింది, వాళ్ళకు బ్లాకేజ్ ఏం లేదు,
అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మంత్లీ వన్ టైం ఓన్లీ Week వన్ వీక్ వాళ్ళ యూజ్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఓకే, అప్పుడు కూడా ఏం ఇంకా ఎక్స్ట్రాగా మెడికేషన్స్ వాడాల్సిన అవసరం లేదు. అస్సలు అవసరం లేదు. ఓకే, జీవితాంతం వాళ్ళకు జస్ట్ మంత్లీ 1 వీక్ 1 వీక్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఇట్ వాళ్ళకు 100% బాగానే ఉంటుంది. ఓకే, సో చూసారు కదా వ్యూవర్స్, మనకి ఎంతో సింపుల్ ఐటమ్స్ ఏమి కాదు, దాల్చిన చెక్క పొడి అండ్ అలానే యాపిల్ సిడార్ వెనిగర్, ఈ రెండిటితో 2 రెమెడీస్ అయితే మనకి సార్ ఈ రోజు చూపించారు. 2 మిక్స్ చేసి అయితే కాదండి, 2 విడివిడిగా 2 రెమెడీస్. ఒకటి దాల్చిన చెక్క పొడితో చేసుకున్న ఈ మిక్స్ వచ్చేసి మనం మార్నింగ్ తీసుకోవాలి ఎంటీ స్టమక్ తో, అండ్ అలానే ఈ యాపిల్ సిడార్ వెనిగర్ తో చేసినది అయితే గనక మనం నైట్ బిఫోర్ డిన్నర్ తీసుకోవాలి. సో మీరు కూడా ఒకసారి ఈ రెమెడీస్ ని ట్రై చేయండి. ఎలాంటి మెడికేషన్స్ లేకుండా మనం బీపీని అయితే ఈజీగా తగ్గించేసుకోవచ్చు అని సార్ మనకి ఈ రోజు చెప్పారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.